ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక మంచి ట్రిక్ అయితే మీకోసం తీసుకొని వచ్చాను. సో ఆ ట్రిక్ ఏంటంటే మన ఎస్ఎస్సి మెమో అనేది మనం కొన్నిసార్లు పోగొట్టుకుంటూ ఉంటాం. సో పోగొట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మన స్కూల్కి వెళ్ళి అడగడం, అంతేకాకుండా మన ఎస్ఎస్సి బోర్డ్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఎంతో చాలా కష్టపడితే కానీ మనకు ఎస్ఎస్సి మెమో అనేది వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మాత్రము మన మొబైల్ అనే ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎలా డౌన్లోడ్ చేయాలి ఏందనేది ఇప్పుడు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, 2 వెబ్సైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో వాటిని మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకటేమో తెలంగాణ, ఒకటేమో ఆంధ్ర అనమాట. సో తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి, అండ్ ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్ర వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను 2. సో మీరు ఎక్కడ వాళ్ళైతే అక్కడ వాళ్ళు అది ఓపెన్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్రది వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు మెమో అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మీది డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు 10th క్లాస్లో ఏదైతే ఇచ్చారో సో అదే ఉండాలన్నమాట. ఓకేనా, సో అదే మీరు ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత మీ మొత్తం డేటా ఇచ్చేసేయండి. ఇయర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అని ఉందా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ జూన్ 2004 నుంచి మీకు జూన్ 2018 వరకు మీరు ఎగ్జామ్స్ ఎప్పుడైతే రాసారో అప్పటి వరకు మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీ మెమో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడొచ్చు, మనకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్గా రాసారా లేకపోతే ప్రైవేట్గా రాసి పాస్ అయ్యారా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ చూసుకోండి, మరి అది చూసుకొని మీరు అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, రెగ్యులర్ అయితే రెగ్యులర్, ప్రైవేట్ అయితే ప్రైవేట్, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్యాప్షన్ అనమాట, ఇది 57180 అనేది మీకు వేరేది వస్తుంది అనమాట. సో అది మీరు కంపల్సరీగా టైప్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనేసి మీరు సబ్మిట్ చేసారు అనుకో, వెంటనే మీకు వితిన్ సెకండ్స్లో మీకు మీ మెమో అనేది మీకు మొబైల్లో చూపిస్తారు అనమాట. సో చూపించిన వెంటనే మీరు ఇక్కడ పైన మనకు ప్రింట్ అనేసి వస్తుంది. సో దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వెంటనే ప్రింట్ కూడా చేసుకోవచ్చు. లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో డౌన్లోడ్ బటన్ కూడా ఇక్కడ సైడ్కే మీకు ఉంటుందన్నమాట. సో దాన్ని వెంటనే మీరు క్లిక్ చేయగానే మీ మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్రది, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణది ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను మీకు లైవ్గా ఎందుకు ఓపెన్ చేసి చూపించట్లేదు అని అంటే, ఇది ఆన్లైన్లో అందరు చూస్తారు కాబట్టి కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేయాలి కాబట్టి నేను లైవ్గా ఓపెన్ చేసి అయితే చూపించట్లేదు. సో దీన్ని మీరు ఫేక్ అని చెప్పేసి అనుకోకండి. ఎందుకనంటే మీరు ఒక్కసారి ఓపెన్ చేసుకొని మీ 10th క్లాస్ మెమో అనేది డౌన్లోడ్ చేసుకొని చూసుకున్న తర్వాత అప్పుడు ఫేకా రియలా అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా, మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇది గాయ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.